ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని యువకుడి ఆత్మహత్య అనే వార్తలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇవి బయటకు కనిపించేవి 1%, కానీ సమస్య తీవ్రత మాత్రం 100% ఉంది. స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత ఆన్లైన్ గేమింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది దీనికి అలవాటు పడ్డారు. చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఉండి కాస్త ఈజీ మనీ కోసం ఆశపడే యువకుల్ని ఆశపెట్టి సర్వం పిండేస్తున్నారు. చివరికి బయటపడే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు లెక్కలేనన్ని పుట్టుకొచ్చాయి. కొంతమంది విపరీతంగా వీటిని ప్రమోట్ చేస్తున్నారు. ఊరకనే డబ్బులు వచ్చేస్తాయని ఇందులో ఆశ పెడుతున్నారు. ఫలితంగా తమ కుటుంబాలకు తెలియకుండా డబ్బులు ఎక్కడెక్కడి నుంచో తెచ్చి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఫలితంగా సర్వం కోల్పోతున్నారు. నిండా మునిగిపోయిన తర్వాత ఇక వేరే దారి లేదని ప్రాణాలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ అంటే ఒకప్పుడు కేవలం క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు పెట్టుకుంటారని అనుకునేవారు. కానీ ఇప్పుడు పోటీలతో సంబంధం లేని ఆన్లైన్ గేమ్స్ నిర్వహించి అందులో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీన్నో వ్యసనంలా చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లతో బెట్టింగ్ యాప్ నుంచి సందేశాలు వస్తున్నాయి. మీకు 1000 ఫ్రీ క్యాష్ జమ చేశామని, ఆడుకొని డబ్బులు గెలుచుకోవాలని సందేశాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి మాయలో పడి యువత సర్వం కోల్పోతున్నారు. అనుమతులు లేకుండా బెట్టింగ్ యాప్లు వేలకు వేలు పుట్టుకొస్తున్నాయి. వాటిని కొంతమందితో ప్రమోట్ చేయించి అమాయకులైన వారి నుంచి వేల కోట్లు పిండుకొని వారి కుటుంబాలను నాశనం చేస్తున్నారు. నష్టపోయిన వారు ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు చేస్తోన్న నష్టాన్ని ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవటం లేదు. నిజానికి ఆన్లైన్ జూదాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. పేకాట, జూదం బయటే కాదు, ఆన్లైన్లో ఆడినా నేరమే. అయినా ఆన్లైన్ జూదం నడిపించేందుకు ఐపీ అడ్రస్ ను తారుమారు చేస్తూ ఎక్కడో ఉన్న లింకుతో ఇక్కడ ఆడేస్తున్నారు. ఐపీ అడ్రస్ వేరే రాష్ట్రంలో ఉన్నట్లు కనిపించేలా చేస్తారు. భారత్లో ఆన్లైన్ గేమింగ్ కోసం కేంద్రం ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిబంధనలు ప్రకటించింది. బెట్టింగ్, జూదం నిర్వహించే ఆన్లైన్ గేమ్స్ ను నిషేధిస్తామని కేంద్రం ప్రకటించింది. బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లొద్దని ఎంత మొత్తుకుంటున్నా పెడచెవిన పెడుతోన్న యువత అనేక కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఈ వ్యసనం వదలలేక అప్పులు చేస్తూ ఇలా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇలా యువత ప్రాణాలు తీసే స్థాయికి బెట్టింగ్ మహమ్మారి విస్తరించడం ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వాల నిర్లిప్తత, చట్టాలను అమలు చేయలేకపోవటం వంటి కారణాలతో ప్రాణాలు పోతున్నాయి. కొన్ని వందలు, వేల కుటుంబాలు చితికిపోతున్నాయి. ఒకప్పుడు లాటరీ టికెట్లు మధ్య పేద ప్రజల రక్తాన్ని ఎలా పీల్చాయో ఇప్పుడు అంతకంటే 100 రెట్లు ఎక్కువగా ప్రమాదకరంగా మారాయి. దీనికి అడ్డుకట్ట వేసి ప్రజల్ని కాపాడాల్సింది వ్యవస్థలే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.